తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అమ్మవారికి నైవేద్యం ఏం చేసావే? పులిహోర పొంగలి భాగ్యం. నిన్నట్లాగా ప్రసాదంలో ఏం ఇబ్బంది లేదు కదా? లేదు భాగ్యం, జాగ్రత్తగానే చేశాను. హా అమ్మా 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 అమ్మా, మమ్మల్ని స్కూల్కి ఎవరు రెడీ చేస్తారు? నువ్వేమో వ్రతంలో ఉండిపోయావ్, ఇంట్లో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అమ్మా నువ్వు వచ్చి కొంచెం మమ్మల్ని స్కూల్కి రెడీ చేయవా ప్లీజ్ అమ్మా, స్కూల్కి వెళ్ళడం లేట్ అయితే టీచర్ అరుస్తారు. ప్లీజ్ అమ్మా, రామ్మ వెళ్దాం. ప్లీజ్ రామ్మ రెడీ చేపిద్దువు. పిల్లలు రామ్మ ఆగండర్రా. ఇంకో 2 రోజుల వరకు మీ అమ్మ మిమ్మల్ని స్కూల్కి రెడీ చేయడం కుదరదు. ఎందుకు కుదరదు జేజీ? ఎందుకంటే మీ అమ్మవారికి అభిషేకాలు, పూజ, కుంకుమార్చనలు చెయ్యాలి. మిమ్మల్ని రెడీ చేస్తూ కూర్చుంటే ఇక్కడ పూజకి లేట్ అవుతుంది కదా. ఇప్పుడు మమ్మల్ని ఎవరు రెడీ చేస్తారు? మీ నాన్న ఉన్నాడు కదా, వెళ్ళి అడగండి, వాడే రెడీ చేస్తాడు. ఏంటి నాన్న? మా నాన్నకి అలాంటి పనులేమీ రావు జేజీ. ఒకటి చెయ్యబోయి ఇంకోటి చేస్తారు. అమ్మ అయితేనే అన్ని కరెక్ట్ గా చేసేస్తుంది. నా పిల్లలంటే నాకు విపరీతమైన ప్రేమని మీ నాన్న ఓ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆ ప్రేమేదో ఈ 2 రోజులు మిమ్మల్ని స్కూల్కి రెడీ చేయడం, మీకు టిఫిన్ పెట్టడం, మీకు భోజనం తినిపించడం, మిమ్మల్ని నిద్రపుచ్చడంలో చూపించమను. మా నాన్న ఇవన్నీ చేయలేడని చెప్తుంటే అర్థం కాదా జేజీ? చేయలేదనుకో, చేసేదాకా వదలకండి మీరు. రిషి శశి, వెళ్ళి మీ నాన్నని అడగండి, మిమ్మల్ని స్కూల్కి రెడీ చేస్తారు. అమ్మ చెప్పిందిగా, పద శశి, వెళ్ళి నాన్ననే అడుగుదాం. సరే, ఏం చేస్తాం, తప్పదుగా, పద రిషి. ఆడిటర్ గారు, మెటీరియల్ బిల్స్, సిమెంట్, గ్రౌండ్స్ అన్ని బిల్స్ నా పిఏతో పంపించాను. ఇంకేమన్నా బిల్స్, ఫైల్స్ అవసరం పడతాయా? ఒకసారి చెక్ చేసి చెప్పండి. నాన్న, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి పిల్లలు? మేము స్కూల్కి వెళ్ళాలి, మమ్మల్ని త్వరగా రెడీ చేయవా? పిల్లలు, నేను ఆడిటర్ గారితో ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. మీ అమ్మని రెడీ చేయమని చెప్పండి. నాన్న, అమ్మ వ్రతంలో ఉంటే ఎలా రెడీ చేస్తుంది? అమ్మ పూజ పూర్తయ్యేంత వరకు పిల్లలకేం కావాలన్నా నాన్నగా నువ్వే చెయ్యాలని జేజీ చెప్పింది. అరే, కుదరదని చెప్తుంటే వినరేంటి? అంతగా కావాలంటే మీ నాన్నమ్మ రెడీ చేస్తుంది, వెళ్ళండి. వెళ్ళి మీ నాన్నమ్మని అడగండి. దమయంతి ఎందుకు రెడీ చేయాలరా? ఒక 3 రోజులు ఈ వ్రతం పూర్తయ్యే వరకు పిల్లల్ని స్కూల్కి నువ్వు రెడీ చేయలేవా ఏంటి? నేను మళ్ళీ చేస్తాను. ఏంటి భాగ్యం ఇది? నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారేంటి? అర్థమైందిరా, నాకు బాగా అర్థమైంది. పిల్లల మీద సింధుకున్న ప్రేమలో నీకు రవ్వంతైనా లేదు. విన్నారుగా పిల్లలు, మీ నాన్నకి మీ మీద అస్సలు ప్రేమే లేదు. మీకంటే వాడికి ఆఫీస్ పనులే ముఖ్యం. ఏం చేస్తాం, నేనన్నా నానమ్మన్నా రెడీ చేస్తాం. రండి. నువ్వు నన్నేమన్నాను పడతాను, కానీ నా పిల్లల మీద నాకు ప్రేమ లేదంటే మాత్రం అస్సలు ఊరుకోని చెప్తున్నాను. అంతలా ప్రేమ ఉన్నప్పుడు పిల్లల్ని రెడీ చేసి చూపించచ్చుగా. రెడీ చేస్తాను. నాకు రాదనుకుంటున్నావా ఏంటి? వచ్చొచ్చు, రెడీ చేసి చూపించు. సింధు కంటే బానే రెడీ చేస్తాను, అర్థమైందా? ఇంక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అలాగేలే, చెయ్యి. త్వరగా రెడీ చెయ్యి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డ్రెస్సులు తీసుకొస్తాను.
నాన్న నాన్న పొరపాటున స్కూల్ డ్రెస్సులు తెచ్చావు. ఈ రోజు నార్మల్ డ్రెస్సే. సరేలే. మ్మ్. పిల్లలు ఎట్రండి. హలో మూర్తి గారు. అమ్మా ఎలా ఉన్నారో చూడవేసింది పిల్లలు. పిల్లలు ఏంటి ఇలా రెడీ అయ్యారు? నాన్నే మమ్మల్ని ఇలా రెడీ చేశాడు. హా? మీ నాన్న మిమ్మల్ని వింతగా రెడీ చేశాడురా. ఇదేంట్రా ఇంత వింతగా ఉన్నారు? చెప్పాను కదా జేజీ, నాన్నకి ఇలాంటివి రావని. ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తారు. దమయంతి, అమ్మా దమయంతి, అమ్మా దమయంతి, ఒకసారి నీ మనవణ్ణి మనవరాల్ని చూసుకో. రేయ్ రిషి శశి, ఏంట్రా ఈ వేషాలు కొత్తగా? ఇదంతా నీ కొడుకు చేసిన ఘనకార్యమేనే. అవునా? ఎంత ముద్దుగా ఉన్నావో. అరే చంద్ర చూడు. రేయ్ రేయ్ మీరేంట్రా ఇలా రెడీ అయ్యారు? రేయ్ ఏంటి వీళ్ళు? పిల్లల్ని మీ అబ్బాయిని స్కూల్కి రెడీ చేయమంటే ఎలా రెడీ చేశారో చూడండి మావయ్య. ఒరే యష్, యశో, ఏంటి భాగ్యం అందరూ తెగ నవ్వుతున్నారు? ఏంటా? ఒకసారి పిల్లల్ని చూడు.